Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. A daily state and central and private IT jobs, admit cards అండ్ అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్, అడ్మిషన్, సో ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, దాంతోపాటు www.vkjobsdaily.com అనే వెబ్సైట్లో కూడా అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పాఠశాల విద్యాశాఖ ప్రెస్ నోట్, అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక ప్రెస్ నోట్ మనం ఎడ్యుకేషన్ సంబంధించి చూసినట్లయితే ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ అనేది ఈ 2025లో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెగా డిఎస్సి 2025 పరీక్షలపై వస్తున్న అపోహాలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన. ఓకే, ఇది 2025లో రాసినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ అలాగే అపోహాలు ఉన్నటువంటి దానికోసం అనేది ఇక్కడ ప్రెస్ నోట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మన అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి 2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది అభ్యర్థులు మరియు సోషల్ మీడియా వేదికపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ వాస్తవాలను తెలియజేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో కానీ అండ్ అలాగే కొంతమంది అభ్యర్థులు ఈ డిఎస్సి 2025పై సంబంధించినటువంటి అపోహాల గురించి చేయడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డిఎస్సి గురించి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇదంతా వదంతాలని చెప్పేసి వాస్తవాలు ఏమిటి, ఈ డిఎస్సి రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి వాస్తవాలు ఏమిటో ఇక్కడ అఫీషియల్గా చెప్పడం జరిగింది. సాంకేతిక భద్రతతో కూడిన సిబిటి విధానం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని నిర్వహించడం జరిగింది మెగా డిఎస్సిలో అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎలా అయితే స్టిక్ ఫాలో అయ్యామో అదే మేము ఇచ్చామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నపత్రాలు కూడా రూపొందించడం జరిగింది. ఓకే, ఈ ప్రశ్నపత్రాల రూపకల్పన అనేది నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించడం జరిగిందని క్లియర్గా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్లో క్లియర్గానే ఇవ్వడం జరిగింది. నిబంధనలకు అనుగుణంగానే ఈ ఎగ్జామ్ అనేది పెట్టడం జరిగిందని చెప్పేసి అండ్ అలాగే పరీక్ష కేంద్రాల దగ్గర కూడా నిబంధన ప్రకారమే ఉంచడం జరిగిందని చెప్పేసి కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసి పరీక్ష కేంద్రాల ఎంపికలు అన్ని ప్రమాణాలు కట్టుదిట్టంగా పాటించారు. అండ్ అలాగే ఇక్కడ ఎంవి కృష్ణారెడ్డి కన్వీనర్ మెగా డిఎస్సి 2025 అనేది మనకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు కావున అభ్యర్థులు ఎటువంటి అపోహాలకు గురి కావద్దని చెప్పని క్లియర్గా మనకు ప్రెస్ నోట్లో అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సి 2025 రాసినటువంటి అభ్యర్థులకు ఈ ప్రెస్ నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రెస్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, నేను కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, లేదా మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.vkjobsdaily.comలో కూడా క్లియర్గా అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరిన్ని ఎలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.